హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. చక్కని శారీ కలెక్షన్స్ని షేర్ చేయడానికి అయితే కనుక ఈ వీడియోలో కూడా మంచి మంచి శారీస్ని మీషో నుంచి అయితే కనుక షేర్ చేయడానికి తీసుకొచ్చాను. నా శారీ అయితే కనుక మన రెగ్యులర్ ఫాలోవర్స్ అయితే గుర్తుపట్టాల్సే ఉంటారు, రెగ్యులర్ వ్యూవర్స్ కూడా మేబీ గమనించే ఉంటారు. చక్కని బాందిని శారీ నేను నిన్న శారీలో ఆల్రెడీ షేర్ చేశాను అండ్ డెఫినెట్గా కూడా కట్టి చూపిస్తానని మాట కూడా ఇచ్చాను. అండ్ ఇలాంటి కలర్స్ అండి జనరల్గా ఎనీ స్కిన్ టోన్కి కూడా మనకి చక్కగా సెట్ అవుతాయి, ఒక బ్రైట్ వైబ్ అయితే ఇస్తాయన్నమాట. మేబీ ఐ క్యాచీ కలర్స్ కదా, ఫొటోస్లలో వీడియోస్లలో కావచ్చు, కొంచెం అట్రాక్టివ్గా డాబ్గా ఉంటాయి. సమ్ టైమ్ పేసల్స్ ఉన్న సమ్ టైమ్ మనం ఇట్లా డార్క్ కలర్స్తో కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉంటాం. కాబట్టి నాకు పర్సనల్గా రెడ్ అండ్ బ్లూ చాలా బాగా కనపడతాయి. దెన్ ఆటోమేటిక్గా నాకు ఎట్లాగూ బ్లూ నచ్చుతుంది. సో మీకు కూడా నచ్చింది అనుకుంటే ఈరోజు నేను చూపించే శారీస్తో పాటుగా మీకు ఈ బాందిని శారీ కూడా అయితే మీకు డిస్క్రిప్షన్లో షేర్ చేస్తానండి. నచ్చింది అనుకుంటే మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ ఎందుకో అస్సలు తీబుద్ది అవ్వట్లేదండి. దగ్గరగా నేను ఒక 4 to 5 hours నుంచి పెట్టుకునే ఉన్నాను. ఒకటి రెండు పెట్టి చూసా కానీ నాకు అసలు ఏది సెట్ అయినట్టు అనిపించలేదు అనమాట. వెరీ లైట్ వెయిట్. సర్లే చేద్దాం, మనకి ఇంకా కూడా దీని మీద అది తగ్గలేదు కదా ఆ క్రేజ్ అనేది అనేసి అట్టే పెట్టుకున్నాను. సో దీని లింక్ కూడా ప్రొవైడ్ చేస్తా. ట్రస్ట్ మీ చాలా బాగుంటాయి, చక్కగా స్టైలిష్గా ఉంటాయి. వెరీ లైట్ వెయిట్ స్టోన్ వర్క్తో అయితే కనుక వచ్చిన ఈ ప్యాటర్న్స్ డెఫినెట్గా మీరు ట్రై చేయాలనుకుంటే మీరు ట్రై చేయొచ్చు. లింక్స్ అయితే నేను ప్రొవైడ్ చేసేసాను. సో ఇంకా సారీస్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఇవాళ కలెక్షన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. శ్రావణ మాసానికి ఈ సీజన్కి అయితే కనుక పర్ఫెక్ట్గా మీకు సూట్ అయ్యేలాగా సెట్ అయ్యేలాగా మంచి కలెక్షన్స్ అయితే కనుక షేర్ చేస్తున్నానండి. సో మీరు చూసుకుని ఇందులోంచి ఏది కావాలనుకున్నా కానీ హ్యాపీగా తీసుకోవచ్చు. ఇదైతే కనుక గ్రీన్ కలర్ పైన 2 సైడ్ ఈక్వల్ బార్డర్స్తో అయితే కనుక వస్తుందన్నమాట. నెక్స్ట్ అండి ఇప్పుడు ఏంటంటే అంతా కూడా వింటేజ్ చెప్తున్నారు కదా, వింటేజ్ బాగా వైరల్ అవుతుంది మనకి ఇన్స్టాగ్రామ్లో. ఇలాంటి వింటేజ్ కలెక్షన్స్ కూడా అయితే కనుక షేర్ చేయడానికి తీసుకొచ్చాను. ఇవన్నీ కూడా మీకు చాలా చక్కగా మెయిన్ ఈ శ్రావణ మాసానికి మీకు కనెక్ట్ అయ్యేలాగా అయితే కనుక ఉండబోతున్నాయి. చక్కని సారీస్ అండి. సో మీరు చూసుకోండి, ఫాలో అయితే కనుక డెఫినెట్గా ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ నేను మీకు ఎవ్రీ డే షేర్ చేస్తాను, డిఫరెంట్ కంటెంట్స్లో షేర్ చేస్తాను. కాబట్టి తప్పకుండా మీకు మన వీడియోస్ చాలా హెల్ప్ అవుతాయి. సో ఇంకా ఏదైనా డౌట్ ఉండి నేను ఏదైనా చెప్పలేకపోయినా కానీ మీరు డెఫినెట్గా మన వీడియోలో అయితే కనుక అడగొచ్చు. సో కింద కామెంట్లో నేను డెఫినెట్గా మీకు ఆన్సర్ చేస్తాను. అన్నీ కూడా చాలా చక్కని చీరలు అండి. ఇందులో నేను మీకు ఆల్రెడీ రెడ్ షేర్ చేశాను. నేను ఆ రోజు కూడా చెప్పాను రెడ్ బ్లూ చాలాసేపు ఆలోచించి ఆ రోజు రెడ్డే కొన్నాను. కానీ తర్వాత కూడా నాకు ఎందుకో మళ్ళీ మనసొప్పుగా సో మళ్ళీ నెక్స్ట్ 2 డేస్కి దీన్ని మళ్ళీ కార్ట్లో వేశాను. సో ఓవరాల్గా నాకు ఇది డెలివరీ అయిపోయింది. యాజ్ ఇట్ ఈజ్ డిజైన్ బ్లూలో వచ్చింది. నాకు ఇది కూడా బాగా అనిపిస్తుందండి, షేర్ చేస్తాను మీకు ఇది కూడా. అండ్ ఇదైతే కనుక ఆరెంజ్, ఇప్పుడు మార్కెట్లో ట్రెండింగ్ కలర్ కదా అండి. మీకు ఈ సారీ ఏంటంటే లెహెంగాస్కి, గౌన్లకి అండ్ శారీగా కట్టుకోవాలనుకున్నా కానీ, అమ్మవారికి పెట్టాలనుకున్నా కానీ, కుచ్చుళ్ళకి చక్కగా పెద్ద బార్డర్స్ కదా అండి బాగా కనపడతాయి. శ్రావణ మాసం టెంపుల్స్లో కూడా చదివిస్తూ ఉంటాం కదా, లక్ష్మీదేవి అమ్మవారికి కట్టిస్తూ ఉంటాము, లేకపోతే ఆ అలంకారం ప్రకారంగా కూడా కట్టిస్తాం. కాబట్టి ఇలా మనకి డార్క్ మనకి ఆరెంజ్ పైన అయితే కనుక ఈ బార్డర్ అనేది అట్రాక్టివ్గా ఉంది. సో అన్ని విధాలా పనికొస్తుందిలే, చాలా బాగుందని అయితే కనుక దీన్ని కూడా తెప్పించాను. నైస్గా అయితే కనుక ఇట్లా వీవింగ్ డిజైన్తో అయితే కనుక ఇది మనకి చాలా చక్కగా అండర్ బడ్జెట్లో అయితే కనుక వస్తుంది. సో 1 by 1గా ఇంకా క్యాటలాగ్స్ ఓపెన్ చేసి చూసేద్దాం. సో ఫస్ట్ సారీ అయితే కనుక మనం ఈ ఆరెంజ్తోనే స్టార్ట్ చేసేసుకుందాము. సో చాలా అంటే చాలా చక్కగా ఉంది. మెయిన్గా అండి లెహెంగాస్ కూడా చాలా బాగుంటుందండి ఈ సారీ. ఎందుకంటే చక్కని పెద్ద బార్డర్ వచ్చింది, కాస్త క్యాన్ ఇచ్చామంటే కనుక అద్దరిపోతుంది, బాగా నిలబడుతుంది కూడా. పట్టు చీరలకి ఏ మాత్రం పట్టు లెహెంగాలకి తీసుకోకుండా అయితే కనుక మనకి ఈ సారీ అనేది వస్తుంది. సో చూస్తున్నారు కదా వీవింగ్ షైన్ గోల్డ్లో అయితే కనుక వచ్చేస్తూ ఎంత బ్రైట్ లుక్లో అయితే కనుక ఉందని కూడా మీరు చూసుకోవచ్చు. సో ఒకవేళ ఇంట్లో చిన్నపిల్లలు ఏమైనా ఒకవేళ ఇద్దరు ఆడపిల్లలు ఉంటే కనుక అండి 2 పట్టు లెహంగాల్లాగా అవుతాయి. మీరు అలా కూడా చేయించుకోవచ్చు. లేకపోతే ఒకటే పాప ఉందనుకోండి గౌన్ లాగా, లేకపోతే లంగావణి లాగా కూడా చేసుకోవచ్చు. లేదంటే సారీగా పెట్టుకున్న తర్వాత మీరు కొంచెం బోర్ అయినా కానీ మీకైనా కానీ లేకపోతే పిల్లలకైనా కానీ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు సారీని. జస్ట్ నేను ఐడియా చెప్తున్నా, ఇంకా మీకు ఎలా అయితే చేసుకోవాలని అనుకుంటారో మీకు ఉపయోగపడుతుందో ఆ విధంగా అయితే కనుక చూసుకుని చేసుకోవచ్చు. సో శారీ అయితే కనుక ఇంకా ఓపెన్ చేసేసామండి. సో కంటిన్యూషన్ పైన అయితే కనుక వెళ్ళిపోదాం, ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే కనుక డీటెయిలింగ్ అనేది చూసేసేద్దాం. ఇదైతే కనుక శారీకి వచ్చినటువంటి పళ్ళు కాంబినేషన్, కట్ చెంగు పాయింట్, ఇది కట్ చెంగు పాయింట్ అనమాట. ఇలా వస్తుందండి. కొంచెమే ప్లెయిన్ వచ్చింది, జస్ట్
మనం స్టార్టింగ్లో చెక్కేంత మాత్రమే కాస్త ప్లేన్ తీసేసుకున్నారు. అక్కడ నుంచి అయితే కనుక కంటిన్యూషన్ మొత్తం అంతా కూడా ఈ జరీ స్ట్రైట్ లైన్స్ పైన అయితే కనుక సారీ అంతా కూడా మనకి ఈ విధంగానే వస్తుంది. సో లెంత్ ఒకసారి చూసేసుకుంటే కనుక నేను వేసాక లుక్ కూడా ఎలా ఉందనేది కూడా చూపించేస్తానండి. చాలా కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు ఆరెంజ్ ట్రెండ్ కూడా బాగా నడుస్తుంది కాబట్టి నేను ఇది తీసుకొచ్చాను. ఇక్కడ నుంచి అయితే కనుక మనకు ఒక 1/2 మీటర్ వరకు ఈ విధంగా అయితే కనుక పళ్ళు కంప్లీట్ అయితే కనుక హెవీ వీవింగ్తోని కంటిన్యూషన్ బార్డర్ పైన అయితే కనుక ఈ విధంగా వచ్చింది సారీ కంటిన్యూషన్లోనే. అలాగే సారీ కంటిన్యూషన్లోనే మనకైతే కనుక చక్కగా ఫ్రీగా 1 మీటర్ కన్నా కూడా ఎక్కువే ఉందండి. నాకు తెలిసి 1.5 వరకు వస్తుంది మెటీరియల్. ప్లస్ సైజ్ వరకు కూడా ఈజీగా అయితే కనుక డిజైన్ చేయించుకోవచ్చు. ప్రీమియం క్వాలిటీ బ్లౌజ్, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఆరెంజ్ అండ్ మెరూన్. మీకు ఇంకా కూడా డీటెయిలింగ్ అనేది బార్డర్ మీద చాలా చక్కగా కనిపిస్తుందండి. తీసుకోవాలనుకుంటే కనుక చక్కగా తీసేసుకోండి. చాలా బాగుంది, నైస్ సారీ. సో ఇదైతే కనుక మెరూన్ కాంబినేషన్ వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చిందనమాట. ఎందుకు అంటే కనుక ఒక చిన్న లైన్ లాంటిది మనకి ఇక్కడైతే కనుక మెరూన్ అయితే కనుక ఉండిందండి. ఇది మనకి ఏంటంటే మిషన్ మేడ్ కాబట్టి సో మీకు ఎక్కడ కూడా థ్రెడ్స్ కూడా లేకోకుండా నైస్ వీవింగ్ పైనే వచ్చింది. ఎక్స్ట్రా థ్రెడ్స్ అనేవి బ్యాక్ సైడ్ కూడా లేవు. ఇదైతే కనుక మీకు శారీ వేసినప్పుడు ఓవరాల్ లుక్ మీరు ఇంకా ఏదైనా ఎన్ని కాంట్రాస్ట్ బ్లౌజెస్తో కూడా మిక్స్ అండ్ మ్యాచ్ లాగా చేసుకోవచ్చు. లైక్ మీకు మామూలుగా ఫ్యాబ్రిక్స్లో దొరుకుతూ ఉంటాయి కదా అండి, అలా కూడా మీరు ఉన్నా కానీ లైక్ ఎప్పుడు ఒకేలాగా కాకపోయినా కానీ మార్చి కూడా వేసుకోవచ్చు. అండ్ దీని బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది. ఆ పరంగా చూసుకున్నా కూడా ఇది వర్త్. మీరు లంగా జాకెట్ కుట్టించుకున్నా కానీ పిల్లలకి చక్కగా పెద్దగా జాకెట్ కూడా బాగా అవుతుందండి. ఇది ఓవరాల్గా అయితే కనుక సారీ. సో ఇప్పుడు ఉన్నటువంటి ఆరెంజ్ ఈ దానికైతే పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. పట్టు శారీస్లలో కూడా అయితే కనుక నేను తెప్పించాను. లింక్ ఇచ్చేస్తాను, మీకైతే డిస్క్రిప్షన్లో చూసుకుని దాన్ని బట్టి పర్చేస్ చేసేసుకోండి. నెక్స్ట్ అయితే కనుక అండి ఈ సారీ కూడా చాలా అంటే చాలా బాగుంది. మీకు ఆల్రెడీ ఇందులోనే నేను రెడ్ షేర్ చేశాను అండ్ జ్యువెలరీ అప్పుడు కూడా నేను మీకు కట్టుకున్నాను. ఈ సారీ కూడా బాగుంటుందండి. కంప్లీట్ ఇది కళ్యాణి కాటన్ సారీ, లెంత్ ఉంటుంది. మెయిన్ ఇంకోటి ఏంటంటే సారీలో మనకి కంటిన్యూషన్ అనేది బ్లౌజ్ రావడం వలన సారీ చాలా పెద్దగా ఉంటుందండి. హెల్తీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకు కూడా మీకు ఏంటంటే కుచ్చులు ఎక్కువ వస్తాయి కాబట్టి మీరు హ్యాపీగా అయితే కనుక వేసుకోవచ్చు. పైన అయితే కనుక బార్డర్ చూసి వేసుకోండి ఒకసారి. అయితే కనుక గోల్డ్ వీవింగ్ అండ్ చెక్స్ బార్డర్లో అయితే కనుక మీకు విత్ టాజిల్స్తో పళ్ళు అనేది స్టార్ట్ అయింది. ఇదంతా కూడా సారీ అండి. పైన కుంద సైడ్స్కి కూడా శారీకి వచ్చేసి మనకి ఈక్వల్ బార్డర్స్ ఉంటాయి. రన్నింగ్లోనే మనకి కట్టు చెంగురికి అయితే కనుక అటాచ్ అయిపోయి మనకి బ్లౌజ్ అయితే కనుక వస్తుంది. ఇదైతే కనుక శారీ కంటిన్యూషన్ ఇంక ఎంత లెంత్ ఉందో నేను మీకు చూపిస్తానండి. చాలా బాగుంటుంది వేసాక శారీ కూడా. మీరు ఒకవేళ కాటన్ శారీ లవర్స్ అయినా కళ్యాణి కాటన్స్ కట్టుకోవాలనుకున్నా కొంచెం ట్రెడిషనల్ లుక్ ఇవ్వాలనుకున్నప్పుడు ఇది కూడా బాగుంటుంది. ప్రజెంట్ వింటేజ్ బాగా వెళ్తుంది కదా. ప్రజెంట్ సోషల్ మీడియాస్ అన్నింటిలో అందరూ పట్టు చీరలు, ల్యాక్స్ పట్టు చీరలు కూడా మీకు వింటేజ్లోనే చూపెడుతున్నారు కదా అండి. వింటేజ్లోనే రెడీ అవుతున్నారు. వింటేజ్ ఇప్పుడు బాగా ట్రెండ్ ఓవరాల్గా కట్టుకుని రెడీ అవ్వడం కూడా. కాబట్టి ఆ పరంగా అయితే కనుక దీన్ని తీసుకొచ్చాను. సో అలా కూడా మీరు తీసుకోవచ్చు, వేసుకోవచ్చు. ఒకవేళ మీకు లేదనుకున్నా లేకపోతే మీరు వింటేజ్ ఏమైనా లుక్ క్రియేట్ చేద్దాం అనుకున్నా కానీ ఇది బాగుంటుంది. సారీ చాలా పెద్దగా వస్తుందండి. ఎందుకంటే కంటిన్యూషన్ మనకి ఏంటంటే ఏకగా మనకి బ్లౌజ్ పీస్ వచ్చేసింది కాబట్టి ఇలాగా ఓకేనా, ఇలా ఉంటుంది. ఈక్వల్ బార్డర్ అండి, గ్యాప్ బార్డర్ లాగా వచ్చేసి 2 సైడ్ కూడా ఇలా అయితే కనుక వర్క్ అనేది వస్తూ చాలా చక్కగా వచ్చింది. ట్రై చేయాలనుకుంటే డెఫినెట్గా ట్రై చేయొచ్చు. హైలీ రికమెండెడ్. మీకైతే కలర్ కూడా బాగా కనపడుతుంది ఎవరికైనా కానీ, ఎనీ స్కిన్ టోన్కైనా కానీ. చక్కగా బ్రైట్ బ్లూ కదా అండి, బాగుంటుంది కట్టుకున్నప్పుడు కూడా. అండ్ ఫొటోస్లలో కూడా ఈ లెంత్ కూడా చాలా బాగా వచ్చింది. మీకు కట్టుకున్నప్పుడు లుక్ కూడా ఇలా ఉంటుంది. గోల్డ్ కలర్ లాంటి బ్లౌజెస్తో కూడా మీరు మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. ఎవరికైనా గిఫ్టింగ్కి ఇవ్వాలన్నా కానీ ఆరామ్సే ఇచ్చేయచ్చు అండి, బాగుంటుంది వేసుకున్నప్పుడు కూడా. అండ్ గోల్డ్లో కూడా మనకి ఈ పట్టు స్టైల్లో అయితే కనుక బార్డర్తో టాజిల్స్తో వచ్చేసి అయితే కనుక పళ్ళు హైలైట్ అయింది. నెక్స్ట్ అయితే కనుక మరొక సారీ అండి, ఇది కూడా చూపిస్తాను. ఇందాక ఫోల్డ్ ఓపెన్ అయింది నాకు యాక్చువల్లీ. ఇది సారీ చాలా సాఫ్ట్గా ఉంది మెటీరియల్ అయితే కనుక. పైనేమో రామా గ్రీన్ విత్ సిల్వర్ బార్డర్ వచ్చింది, మధ్యలో అంతా కూడా సిల్వర్ బూటీ. ఇది కూడా మీకు లెహెంగాస్కి వాటికి కూడా చాలా బాగుంటుందండి. శారీ కూడా మంచి కలర్ కాంబినేషన్ వచ్చిందనమాట. జనరల్గా పట్టు శారీస్లో ఉంటాయి ఇట్లాంటి షేడ్స్. ఇక్కడ చూస్తే మీకు అర్థమైతే చూడండి కాంబినేషన్. డార్క్ నావీ బ్లూకి రామా గ్రీన్ ఇచ్చారు, దాని మీద సిల్వర్ కదా బాగా హైలైట్ అయింది. ఇలా చూస్తే తెలుస్తుంది మీకు కాంబినేషన్ శారీ ఎట్లా వచ్చిందనేసి. అండ్ కింద బార్డర్ కూడా మీకు తెలుస్తుంది ఇప్పుడు. ఓకే, చక్కగా ఉందండి కాంబినేషన్ సారీ. అండ్ ఇవి ఏంటంటే స్కిన్కి మనకి కంఫర్ట్గానే ఉంటాయి, బికాజ్ సారీ చాలా సాఫ్ట్నెస్ ఉంది కాబట్టి చక్కగా ఉంటుంది మీరు కట్టుకున్నప్పుడు కూడా. ఇదైతే కనుక టాజిల్స్తో కాంబినేషన్ వచ్చేసి ఇలా వస్తుంది. మీడియం లెంత్ అయితే కనుక బార్డర్ వచ్చేసిందండి. సారీ అంతా కూడా వీవింగ్తో మనకి బూటీ అంతా కూడా తీసేసుకున్నారు. ఇలా వస్తుంది అనమాట. ఎక్కడ కూడా ఏమి తట్టుకునేలాగా థ్రెడ్స్ అయితే లేవండి. బ్యాక్ సైడ్ కూడా మీకు ఇలా వస్తుంది. నేను చాలా క్లియర్గానే చూపెడుతున్నాను ప్రతిదీ కూడా.
ఇదైతే కనుక కంటిన్యూషన్ మీరు బుట్టి అంతా కూడా చూసుకోవచ్చు. శారీ అంతా వచ్చేసింది ఈ విధంగానే. ఇదంతా కూడా శారీ అండి. కాంబినేషన్ వచ్చేసి అయితే కనుక రామా గ్రీన్, మనకి పళ్ళు ఏదైతే షేడ్ వచ్చింది, బార్డర్ ఏదైతే షేడ్ వచ్చిందో అదే షేడ్ ప్రకారంగా అయితే కనుక మనకి ఈ బ్లౌజ్ అయితే కనుక తీసుకున్నారనమాట. చాలా చక్కగా ఉందండి కాంబినేషన్. వేసాక కూడా చాలా బాగా కనబడుతుంది. ఈ బ్లూకి ఏంటంటే రామా గ్రీన్ మంచి కాంట్రాస్ట్ టచ్ వచ్చింది. అండ్ ఇది కూడా మీరు కట్టుకోవాలనుకుంటే హ్యాపీగా కట్టుకోవచ్చు. చిన్న చిన్న సందర్భాలన్నిటికీ కూడా ఇలాంటివి బాగుంటాయి కాంబినేషన్స్ అనేవి. కాంబినేషన్ బాగుంటుందండి, కంఫర్ట్గా కూడా ఉంటుంది మెయిన్గా. సో అది కూడా ఇంపార్టెంట్ కదా మనకి. ఇలా వస్తుందన్నమాట. చాలా బాగుంటుందండి, క్వాలిటీ చాలా బాగుంది. ఇంకొంచెం కావాలంటే నేను మీకు క్లోజప్ లుక్ చేస్తా. కలర్ కూడా చాలా బాగా వచ్చింది, మంచి డిజైన్. సో రామా గ్రీన్లోనే షేడ్స్ లాగా వచ్చాయన్నమాట. లైట్ డార్క్ అట్లా ఉంటాయి కదా, అదొక షేడ్ ప్రకారంగా. నెక్స్ట్ వింటేజ్లో అయితే కనుక ఈ సారీ కూడా డెఫినెట్గా నేను మీకు నచ్చుతుందనే అనుకుంటున్నానండి. అండ్ ఇదైతే కనుక మీకు బూటీ ఫ్లవర్ డిజైన్ చెక్స్ ప్యాటర్న్లో అయితే కనుక శారీ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది. ఓకే, సో ఇదైతే కనుక శారీ. ఇదైతే కనుక మీకు అంటే శారీకి పైన బార్డర్ అండ్ కింద సైడ్ బార్డర్ కూడా సేమ్ వస్తుంది. సో ఇలా కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కాబట్టి నేను ఇలా కూడా అయితే కనుక ఒకటి తీసుకొచ్చేసాను. ఎగ్జాక్ట్ మన వింటేజ్ లాగా లుక్ ఉండాలి అనేసి. పెద్ద పెద్ద పట్టు చీరలు కూడా ఒకప్పుడు ఇలాగే వచ్చాయి కదా అండి. ఇది ఒక ప్యాటర్న్ డిజైన్ అనమాట సారీ. అండ్ ఇదైతే కనుక మనకి సారీ కట్టు చెంగు పాయింట్ నుంచి సాఫ్ట్గా ఉందండి. మెటీరియల్ కూడా చాలా చాలా సాఫ్ట్గా వచ్చేస్తుంది. ఇదైతే కనుక మనకి సారీ స్టార్టింగ్ కట్ చెంగు పాయింట్ నుంచి అయితే కనుక మనం సారీ అనేది చూడబోతున్నాము. చిన్న ఫ్లవర్ అయితే కనుక మిడిల్లో సారీ అంతా కూడా మొత్తం వచ్చేసింది ఇలాగే. ఎంత బాగుంది చూసారా, క్లాస్ కలర్ అండి. పింక్లో మనకి మెజెండా పింక్ లైక్ ఆ కలర్ ఉన్నట్టుంది అనుకుంటా. ఇది ఇలా చూడండి, ఇదైతే మెజెండా పింక్ కన్ఫర్మ్. ఇదేమో పింక్లోనే కొంచెం డార్క్ పింక్ పైన అయితే కనుక వచ్చినటువంటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. వేసాక లుక్ అయితే మనకి ఇప్పుడు ట్రెండ్ మొత్తం ఇదే కాబట్టి నేను హైలీ రికమెండ్ చేస్తాను. అండ్ ఈ జరీ వీవింగ్ కూడా చాలా బాగా వచ్చింది. కాస్త క్లోజప్ లుక్ చేసుకున్నట్లయితే కనుక మీకు క్వాలిటీ ఎక్కడ వెనకైతే ఏం లేదండి, అసలు చూడాల్సిన అవసరం కూడా లేదు. ఎక్స్ట్రా నో థ్రెడ్స్ మీకైతే మాత్రం. సో నో వరీ దాని గురించి. చక్కగా ఉంటుంది కట్టుకున్నప్పుడు కూడా. కలర్ క్లాస్ కలర్ పైన అయితే కనుక మనకి లుక్ అనేది ఇలా వస్తూ వచ్చింది. ఇదైతే కనుక ఓవరాల్గా మీకు స్టార్టింగ్ పాయింట్ వరకు చూపించేశాను. ఇదైతే కనుక మనకి పళ్ళు స్టార్టింగ్ పాయింట్ నుంచి మీకు షేర్ చేశాను. పళ్ళు అయితే కనుక చాలా చిట్టి పళ్ళు వచ్చింది. పావు మీటర్ కూడా లేదు, పావులో ఒక సగం ఉంటుందేమోనండి అంతే. ఇది పళ్ళు. ఇక్కడ నుంచి అయితే కనుక ప్లెయిన్లోనే మనకి 2 సైడ్ ఈక్వల్ బార్డర్ పెట్టేసేసుకుని అయితే కనుక మనకి చక్కగా బ్లౌజ్ వచ్చింది. బోట్ నెక్ హై నెక్ వరకు పెట్టుకుని చక్కగా ఇట్లా క్రాస్ మీద అయితే కనుక లాంగ్ వీ నెక్ తీసుకుని అలా కుట్టించుకున్నా కూడా చాలా ట్రెడిషనల్ లుక్ ఉంటుంది. ఓల్డ్ స్టైల్ బ్లౌజెస్ అలాగే ఉండే కదా, కొంచెం ఆ వింటేజ్ లుక్ తీసుకొచ్చినా కానీ బార్డర్స్ పెట్టుకుని చాలా బాగుంటాయి. సో దాన్ని మీకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందండి. లెంతీ సారీ, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. డెఫినెట్ అండ్ మీకు తెలిసింది కదా, ఫోల్డింగ్ కూడా చాలా ఈజీ. రాని వాళ్ళు కూడా హ్యాపీగా కట్టేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే కనుక ఇది కూడానండి కొంచెం వింటేజ్ వైబ్ ఉండేలాగానే తీసుకున్నాను. కలర్ కాంబినేషన్ కూడా గ్రీన్ అండ్ మెజెండా పింక్లో వన్ ఆఫ్ ద డార్క్ షేడ్ పైన అయితే కనుక ఇట్లాగా గోల్డ్ బార్డర్తో అయితే కనుక వచ్చింది. చాలా సాఫ్ట్ ఉంది ప్యాటర్న్. ఇది కూడా కావాలనుకునేవారు చూడండి, మీకు కనుక నచ్చింది అనుకుంటే ఇది ఒక బెస్ట్ ఆప్షన్. సో ఓపెన్ చేసేద్దాము. ఎలా వచ్చింది సారీ అయితే కనుక కొంచెం కాటన్ ఫీల్ ఉందండి. ఫ్యాబ్రిక్ అయితే కాస్త మెత్తగా ఉంది. ఇలా వస్తుంది మీకు. ఒకవేళ మీకు ఇలాంటి ట్రెడిషనల్ టైప్లో ఇష్టం ఉంటాయనుకుంటే కనుక మీరు ఇలా చూడొచ్చు. సో శారీ అయితే కనుక కట్ చెంగు పాయింట్ అండి. ఇది కట్ చెంగు నుంచి అయితే కనుక చూస్తున్నాం. 2 సైడ్ కూడా మనకి శారీకి బోత్ సైడ్స్ కూడా ఈక్వల్ బార్డర్తోనే వచ్చేసాయి. శారీ కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. మంచి డార్క్ గ్రీన్ కదా, చాలా బాగా అయితే కనుక కనపడుతుంది అనమాట. వెరీ క్లాస్ ప్యాటర్న్. ఇది కూడా కట్టే విధంగా కట్టుకుంటే కనుక చాలా బాగుంటాయండి ఏదైనా కానీ. ఇలా ఉంటుంది. కొంచెం ఇప్పుడు పెద్దవాళ్ళ తరహాగా వేసుకోవడం కూడా ట్రెండ్ అవుతుంది కాబట్టి ఇది పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా ప్రజెంట్ ట్రెండే. పిల్లలు ఇప్పుడు ఏదైనా కట్టుకుంటున్నారండి. అండ్ ఇప్పుడు శారీస్లో అసలు ఏజ్ వాళ్ళకి వీళ్ళకని పెద్దగా ఏం లేదు. పెద్దవాళ్ళకి కూడా పిల్లలు కట్టుకుంటున్నారు కాబట్టి సో ఈ సారీ కూడా అలా అందరి ప్రకారంగా అయితే కనుక బాగుంటుందని నేను తెప్పించాను. సో ఇలా ఇప్పుడు మన ఛానల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్, కలర్ టేస్ట్ అండ్ డిజైన్ వైజ్గా అయితే కనుక చాయిసెస్ అనేది సెలెక్ట్ చేస్తారు కాబట్టి డైలీ నేను ఎన్ని రకాల డిఫరెంట్ కంటెంట్స్ సారీస్ మీకు షేర్ చేస్తూ ఉంటాను. కాబట్టి మన ఛానల్ ఫాలో అయితే కనుక ఇంకా కూడా ముందు ముందు చాలా వెరైటీస్ అయితే డెఫినెట్గా షేర్ చేస్తాను. కాబట్టి ఫాలో అయిపోండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసేసేయండి. ఇదైతే కనుక ఓవరాల్గా మీకు శారీ కంప్లీట్ రన్నింగ్ అంతా కూడా ఈ విధంగా వచ్చేసిందండి. ఇదైతే కనుక బ్లౌజ్ పీస్. సారీ రన్నింగ్లోనే మనకు ఆ చివరినైతే కనుక బ్లౌజ్ ఉంది కాబట్టి సారీ చాలా పెద్దగా ఉంది. కావాలనుకుంటే కట్ చేయండి, లేకపోతే ఉంచేసుకుని మీరు ఈ కలర్లో గోల్డ్ బూటీలో ఏదైనా ఒక 1 మీటర్ బ్లౌజ్ తీసుకుని చక్కగా కుట్టించుకున్నారంటే మీకు నచ్చినట్టుగా సారీ మస్తు ఉంటుందండి. ఇంకా కూడా
కుచ్చులు కూడా చాలా అవుతాయి. లేదు మనకి సారీ లెంత్ బ్లౌజ్ రన్నింగ్తో ఉంటే ఎక్కువ కుచ్చుళ్ళు వచ్చేసి ఇట్లా బల్కీగా ఉంటుంది అన్నప్పుడు కట్ చేసేయండి. సెల్ఫ్లాగా కూడా మీరు సమ్ టైమ్స్ అయితే కనుక చక్కగా సారీని అలా కూడా సమ్ టైమ్స్ అయితే కనుక స్టైల్ చేయించి వేసేసుకోవడమే. ఇదైతే కనుక ఓవరాల్గా సారీ లుక్ మంచి కలర్ కాంబినేషన్ మీద అయితే కనుక నేను దీన్ని కూడా తీసుకొచ్చాను, మీకు షేర్ చేసేసాను. అన్నీ కూడా నేను మీకు నచ్చాయని అనుకుంటున్నాను. అన్నీ కూడా చక్కని సారీస్. సో మరో వీడియోలో రేపు కలుద్దాం మరి. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బై ఫ్రెండ్స్.